Hi friends, welcome to NMR Study Circle. ఈ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ పార్ట్ 11 లో భాగంగా 20 బిట్స్ గురించి మనం తెలుసుకుందాం. మీకు మరిన్ని బిట్స్ కానీ క్లాసెస్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ పార్ట్ 11 లో ఫస్ట్ వన్, which country gives Nobel prizes? Which country gives Nobel prizes? So 1901 లో నోబెల్ ప్రైజెస్ అనేవి ప్రారంభించడం జరిగింది. ఈ నోబెల్ ప్రైజెస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్ అండ్ లిటరేచర్, ఈ 5 ప్రైజెస్ కూడా స్వీడన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 1 ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ నార్వే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే విచ్ కంట్రీ గివ్స్ నోబెల్ ప్రైజెస్? ఏ స్వీడన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5 నోబెల్ ప్రైజెస్ ఇస్తుంది. నార్వే కూడా అవుతుంది. నార్వే 1 నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, the first Indian to receive Nobel Prize was. నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో 1913 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. గీతాంజలి అనే కావ్యానికి మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంతేకాక నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి ఆసియావాసి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ మదర్ తెరెసా ఒక ఆప్షన్ ఇచ్చాడు. మదర్ తెరెసా 1979 లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, ITDC stands for Indian Tourism Development Corporation. ITDC ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1966 లో ఏర్పడింది. నెక్స్ట్ వన్, Sriharikota is known for శ్రీహరికోటలో ఎలా మనకు తెలుస్తుందంటే ఇక్కడ ఇస్రో వారి స్పేస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. స్పేస్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్, దీన్ని సతీష్ ధావన్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ పిలుస్తారు అన్నమాట. ఇక్కడ ఎక్కువ శాటిలైట్స్ అనేది ఈ శ్రీహరికోట నుండే పంపిస్తారు. సతీష్ ధావన్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఉన్నది. నెక్స్ట్ వన్, who was the founder of Sikhism? సిక్ మత స్థాపకుడు ఎవరంటే గురు నానక్.
సిక్కు మతస్థుల యొక్క పవిత్ర గ్రంథము ఏదంటే గురు గ్రంథ్ సాహెబ్. సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథము గురు గ్రంథ సాహెబ్. దీన్నే ఆది గ్రంథ అని అంటారు. సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథం ఏదంటే గురు గ్రంథ్ సాహెబ్. దీన్నే ఆది గ్రంథం కూడా పిలుస్తారు. పవిత్ర క్షేత్రం ఏది? పవిత్ర పుణ్యక్షేత్రం ఏదంటే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం. అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం సిక్కు మతస్థుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం. చాణక్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. చాణక్యుడు, కౌటిల్యుడు. సో ఇతను ఎవరి హయాంలో ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్య 1. చంద్రగుప్త మౌర్య 1 హయాంలో ఇతను ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతేకాక ఇతను తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యగా పనిచేశారు. తక్షశిల విద్యాలయంలో ఆచార్యగా పనిచేశారు. ఇతని రచనలు అర్థశాస్త్రం చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ కూడా. కౌటిల్యుని అర్థశాస్త్రం, అదేవిధంగా చాణక్య నీతి. ఇతని యొక్క ఇంపార్టెంట్ రచనలు అర్థశాస్త్రము, చాణక్య నీతి. నెక్స్ట్ వన్, 7th one, who completed the construction of Qutub Minar? Who completed the construction of Qutub Minar? కుతుబ్ మినార్ కట్టడాన్ని ఎవరు కంప్లీట్ చేశారు? ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఇటుక కట్టడం. అత్యంత ఎత్తైన ఇటుక కట్టడం. అయితే దీన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. దీన్ని స్టార్ట్ చేసిన వారు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ స్టార్ట్ చేసిన వారు కుతుబుద్దీన్ ఐబక్. ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. కానీ కంప్లీట్ చేసిన వారు ఎవరంటే ఇల్తుత్మిష్. కంప్లీట్ చేసిన వారు ఇల్తుత్మిష్. సో 7th one ఆప్షన్ బి. కుతుబ్ మినార్ ఎవరు కంప్లీట్ చేశారు? ఇల్తుత్మిష్. నెక్స్ట్ వన్, who built the Red Fort? రెడ్ ఫోర్ట్ అనేది ఎవరు నిర్మించారు అంటే తెరకోట షాజహాన్. షాజహాన్ హయాంలో రెడ్ ఫోర్ట్ అనేది నిర్మించడం జరిగింది. అదేవిధంగా తాజ్ మహల్ కూడా షాజహాన్ హయాంలో నిర్మించడం జరిగింది. సో ఈ రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్, ఈ రెండింటిని కూడా డిజైన్ చేసింది ఎవరంటే ఆర్కిటెక్చర్ ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లహారి. ఉస్తాద్ అహ్మద్ లహారి అనే వ్యక్తి రెడ్ ఫోర్ట్ ని, తాజ్ మహల్ ని రెండింటిని డిజైన్ చేసిన వ్యక్తి అన్నమాట. నెక్స్ట్, the largest port is among the following. The largest port ఏంది? ముంబై is the largest port అంటే అతి పెద్ద ఓడరేవు. ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, హల్దియా ఇచ్చాడు. హల్దియా ఓడరేవు ఎక్కడ ఉన్నదంటే వెస్ట్ బెంగాల్. హల్దియా ఓడరేవు వెస్ట్ బెంగాల్. ఓకే. అదేవిధంగా నదీ ఆధారిత ఓడరేవు, ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. నదీ ఆధారిత ఓడరేవు అది ఎక్కడ ఉన్నది? కోల్కతా. నదీ ఆధారిత ఓడరేవు కలకత్తాలో ఉన్నది. ఇక్కడ కాండ్లా ఒక ఓడరేవు ఇచ్చాడు. కాండ్లా ఓడరేవు ఎక్కడ ఉంది? గుజరాత్. కాండ్లా ఓడరేవు గుజరాత్ లో ఉంది. దీన్ని దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. ఈ
కాండ్లా వాడరేవని దీన్ దయాల్ పోర్ట్ అంటారు. నెక్స్ట్ వన్, విచ్ రివర్ which ruler started the first coins of a gold? గోల్డ్ కాయిన్స్ ని ఫస్ట్ గా స్టార్ట్ చేసిన వారు ఎవరు అంటే ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ కుషన్ ఎంపరర్. ఇల్తుత్మిష్ ఎవరంటే కుషన్ ఎంపరర్, కుషన్ చక్రవర్తి. ఓకే, నెక్స్ట్ వన్, who deathened the Mauryan dynasty? Who deathened the Mauryan dynasty? Who deathened the Mauryan dynasty అంటే మౌర్య సామ్రాజ్యాన్ని క్షీణించిన వారు అంటే ఓడించిన వారు ఎవరంటే పుష్యమిత్ర శుంగ. ఓడించిన వారు పుష్యమిత్ర శుంగ. దీంతో మౌర్యన్ డైనస్టీ అనేది అంతరించడం జరిగింది. అయితే ఈ మౌర్యన్ డైనస్టీ, మౌర్య సామ్రాజ్యానికి ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఈ మౌర్య సామ్రాజ్యానికి ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ వన్, 12th one, dinar is the currency of. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రష్యా కరెన్సీ రూబెల్. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. జర్మనీ కరెన్సీ యూరో. అయితే ఇక్కడ ఆప్షన్ ఏంటవుతుందంటే డినార్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఓకేనా? సో అయితే డినార్ దేనికి కరెన్సీ ఉంటుంది? ఇరాక్ కరెన్సీ డినార్. అల్జీరియా, కువైట్, లిబియా, ట్యునీషియా. ఈ 5 దేశాల యొక్క కరెన్సీ ఏంటంటే దినార్. నెక్స్ట్ వన్, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ whose rule was Guru Arjan Dev hanged? అంటే ఎవరి పరిపాలనలో గురు అర్జున్ దేవ్ ఉరి తీయబడ్డాడు అంటే జహంగీర్ హయాంలో గురు అర్జున్ దేవ్ ఉరి తీయబడ్డాడు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద టాంబ్ ఆఫ్ హుమయాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. హుమయాన్ సమాధి ఎక్కడ ఉన్నది? హుమయాన్ సమాధి ఎక్కడ ఉన్నదంటే ఢిల్లీలో ఉన్నది. హుమయాన్ సమాధి ఢిల్లీలో ఉంది. అయితే అక్బర్ సమాధి ఎక్కడ ఉన్నది? అక్బర్ సమాధి ఎక్కడ ఉంది అంటే సికిందర్. అక్బర్ సమాధి సికిందర్ లో ఉన్నది. అదేవిధంగా బాబర్ సమాధి ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్. బాబర్ సమాధి ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్. ఓకే, సో ఈ బిట్ ఆన్సర్ ది టాంబ్ ఆఫ్ హుమయాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ వన్, which of the following is called the mad emperor?
మ్యాడ్ ఎంపరర్ అంటే పిచ్చి చక్రవర్తి అని ఎవరిని పిలుస్తారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ని ఎందుకు పిలుస్తారంటే తుగ్లక్ అని ఇతను ఎక్కువసార్లు రాజధాని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మార్చడం వల్ల ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరిగింది కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ ని పిచ్చి తుగ్లక్ అని పిలుస్తారు. 16th one, which ruler died while coming down the ladder అంటే గ్రంథాలయంలో మెట్లు దిగుతుండగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే హుమయూన్. ఆప్షన్ డి, హుమయూన్ గ్రంథాలయంలో స్టెప్స్ దిగుతుండగా జారిపడి చనిపోయారు. నెక్స్ట్ వన్, the poet Kalidasu was contemporary of. కాళిదాస్ అనే కవి ఏ హయాంలో వర్క్ చేశారంటే చంద్రగుప్త టూ. ఇది కాళిదాసు రచించిన కావ్యాలు ఏంటి అంటే రఘువంశము, కుమార సంభవం, మేఘ సందేశం. చాలా ఇంపార్టెంట్. మేఘ సందేశం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు అంటే కాళిదాసు. అంతేకాక ఇతని రచనలు అభిజ్ఞాన శాకుంతలం, అండ్ విక్రమార్వసీయం, మరియు మాళవికాగ్నిమిత్రం. ఇతని రచనలు. కాళిదాసు ఏ పరిపాలనలో ఉన్నారంటే చంద్రగుప్త టూ అనే చక్రవర్తి హయాంలో అతను వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, during which Mughal emperor the art of painting achieved in the zenith. ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ లో విశేష ప్రజాదరణ పొందిన రాజు మొఘల్ ఎంపరర్ లో ఎవరంటే జహాంగీర్. నెక్స్ట్ వన్, which sultan built అలై దర్వాజాను నిర్మించిన వ్యక్తి ఎవరంటే ఫిరోజ్ తుగ్లక్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫిరోజ్ తుగ్లక్. నెక్స్ట్ వన్, which region of today is శాతవాహన empire related to. ఆ రోజుల్లో శాతవాహనం పరిపాలించిన ప్రదేశం ప్రస్తుతం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నే ఆ రోజుల్లో శాతవాహన వంశస్థులు పరిపాలించడం జరిగింది. సో ఈ వీడియోలో మనం 20 బిట్స్ నేర్చుకున్నాం పార్ట్ 11 లో. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 12 గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.